ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి యొక్క సాయంకాల సమయంలో మీ అందరినీ మేము వివిధ ఆన్లైన్ సర్వీస్ ద్వారా కలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక స్పెషల్ ఆన్లైన్ సర్వీస్కి మేము మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్ కాస్ట్ చేయబడుతుంది. దయచేసి మీ అందరు కూడా మీరున్న స్థలంలోనే కూర్చొని దీన్ని వీక్షించాలని కోరుతున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా యొక్క లింక్ని షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఆశీర్వాద కారణంగా ఉండండి. గత కాలం అంతా యొక్క అర్ధ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఒక నూతన నెలలోకి మనల్ని ప్రవేశపెట్టి ఉంటున్నాడు కదా. సో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. దేవుడు మనకి ఇచ్చిన జీవం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో యొక్క ఆరాధనని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా మేము మరి ఒక్కసారి ప్రభా మీ యొక్క పాద సన్నిధికి వచ్చినట్టుగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధికి వచ్చినట్లుగా మమ్మల్ని చేరదీసినందుకు మీకు వందనాలు ప్రభా. నాయన ఈ విధంగా ప్రభా మేము అందరూ కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కృప చేత మమ్మల్ని ఆకర్షించినందుకు మీకు వందనాలు ప్రభా. మీ యొక్క శాశ్వతమైన ప్రేమను మా పట్ల చూపించినందుకు మీకు వందనాలు ప్రభా. గత కాలం అంతా కాచి కాపాడి ప్రభా మరి యొక్క నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకోవడానికి ప్రభా మీరు ఎల్లవేళలా మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడుగుతూ వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామ మహిమపరుస్తాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా. యొక్క పాట పాడుకుందాం. అందరు కూడా మీరున్న స్థలంలోనే ఏకీభవించి మాతో కలిసి ఒక పాట పాడండి. దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులతో ఉండి ఎదురు చూద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం. నిజ స్నేహితుడైన మనకు దేవుణ్ణి ఆరాధించే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిసి ఒక పాట పాడుతున్నాం. స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. బంధువులు వెలివేయని స్నేహం, లోకాన లేనటి ఓ దివ్య స్నేహం, ఓ యేసు నీ స్నేహం. బంధువులు వెలివేసిన
స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనదే విడువనిదే ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం నిజమైనదే విడువనిదే ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా ఈ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా
స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. అవును, చిరకాల స్నేహితుడు మన యొక్క దేవుడు. అంతవరకు మనల్ని ప్రేమించిన యేసయ్య, కష్టాలలో కన్నీళ్ళలో మనల్ని స్నేహించిన యేసయ్య, బంధువులు వెలివేసిన, బంధుమిత్రాదులు వెలివేసినా కూడా మనల్కి ధైర్యం ఇచ్చి ఆదరణ కలిగించి నడిపిస్తున్న యేసయ్య యొక్క నామని మహిమ పరుస్తాం. అందరు కూడా మీరున్న స్థలంలోనే ఆయన నామాన్ని ఆరాధించండి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన మన యొక్క జీవితాలను, నీ యొక్క జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని, ఇంతవరకు మన సజీవులకు ఉంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని మహిమ పరుస్తాం. మన యొక్క సన్నిధి కోసం, ఆయన యొక్క ప్రసన్నత మన మధ్య ఉండులాగాన, మనం చేసే స్థుతుల మీద ఆయన ఆసీనుడే ఉండులాగాన ఆయనను ఆహ్వానిస్తామా. యేసయ్య, మీ కార్యములు ఎంత గొప్ప వేసయ్యా, మరవలేనిది నీ యొక్క స్నేహం యేసయ్యా. నీవే నా ప్రాణమై ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. మీరు మా ధ్యానం ప్రభా, మీరు మా సర్వం ప్రభా. నేను అపాయం రాకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు వేసి అని చెప్దామా. అందరూ కూడా ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఆయన నామాన్ని స్తుతించండి. ఎందుకంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం మాత్రమే మహిమ పొందదగినది కదా. ఆయన నామాన్ని ఆరాధిద్దాం. యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీరు నా జీవితంలో చేసిన కృపలను బట్టి మీకు వందనాలు ప్రభా అని చెప్తామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. కష్టాలలో కన్నీళ్ళలో మనల్ని మోస్తున్న యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మార్గం నీవే, సత్యం జీవం నీవే అన్నందుకు మీకు వందనాలు ప్రభా. నేను మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు యేసయ్యా. అపకాయం రాకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఇంతవరకు వచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. తోడు నీవైనందుకు మీకు వందనాలు. మా యొక్క నీడ మీరు ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. నిత్యము మా తోడుగా ఉండే చెలిమి యేసయ్యా, మీకు వందనాలు అని చెప్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. బ్రతుకంతా నీ కోసమే జీవిస్తాను యేసయ్యా, నేను ఆరాధిస్తాను యేసయ్యా అని చెప్దామా. మా యొక్క చివరి శ్వాస వరకు మీకోసం బ్రతుకుతాను యేసయ్యా అని చెప్దాము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యము నా తోడుగా ఉండే నా యొక్క చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరికే జీవిస్తానేసయ్యా, నేను మాత్రమే ఆరాధిస్తానేసయ్యా. అపాయం రాకుండా మమ్మల్ని కాచి కాపాడినేసయ్యా. బ్రతుకంతా నిన్ను మాత్రమే ఆరాధిస్తానేసయ్యా. నీవు నాకు ఇచ్చిన జీవం కొరకై, నీవు నాకు ఇచ్చిన యొక్క ధన్యత కొరకై, నీవు నాకు ఇచ్చిన కృపలన్నిటి గురించి నేను ఆరాధిస్తానేసయ్యా. నీ యొక్క స్నేహాన్ని నేను ఎన్నడూ మరువనేసయ్యా అని చెప్దామా. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా. అవును యేసయ్యా, మా యొక్క ప్రాణమైన యేసయ్యా, మా యొక్క జీవాత్మైన దేవా, మీ యొక్క పోలికలో మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని ఏర్పరచుకునేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ యొక్క స్నేహాన్ని మేము ఎప్పుడు మరవకుండా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అంతవరకు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. నిత్యము మా తోడుగా ఉండే మా యొక్క చెలిమి నీవైనందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క లోక స్నేహాలు, ఈ యొక్క లోక ప్రేమలు, బంధుమిత్రాదులు అందరూ కూడా మమ్మల్ని విడిచిపోయినప్పటికీ కూడా ప్రభా, మీరు ప్రభా నిత్యము మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న చెలిమివైనందుకు, మా యొక్క స్నేహము అయినందుకు మీకు వందనాలు ప్రభా. ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మిమ్మల్ని దాసులని పిలవనేరక మా యొక్క స్నేహితులని పిలుస్తున్నాను. మీరు చేసిన గొప్ప వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క చిరకాల స్నేహితుడైన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నేను కలువరిలో చూపిన యొక్క గొప్ప ప్రేమను ప్రభా మేము తలుచుకుంటే ప్రభా, మీరు మా పట్ల చూపిన కృపను తలంచుకుంటే ప్రభా, మేము మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము ప్రభా. మిమ్మల్ని ఆరాధించి కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని, ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీకు వందనాలు ప్రభా.
అనారోగ్య పరిస్థితుల్లో నుంచి ప్రభా, ఇంకా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలన్నింటిలో నుంచి, ఎన్నెన్నో శోధనలో నుంచి తప్పించి ప్రభా, ఈ యొక్క క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ యొక్క క్షణం ఈ విధంగా మమ్మల్ని ప్రభా జీవాత్మగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, మరి యొక్క నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఒక సమయంలో దైవదాసుడు మనకు వాక్యాన్ని పంచుతాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క మహాకృప కనికను బట్టి ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు పాడి కీర్తించి ప్రభువును గణపరచుటకు ప్రభు తన యొక్క మహాకృపను మనకు చూపించున్నాడు. ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం ప్రభు సన్నిధిలో. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయమున మనందరి జీవితాల్లో క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలముగా మనందరికీ ప్రార్థన జీవితము చాలా ముఖ్యమైన సంపద. ప్రార్థన చేయకపోతే జీవితంలో ఎంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దయచేసి ఈ సమయంలో ప్రార్థన కూర్చుని కొన్ని అంశాలని మనం క్లుప్తంగా కొంత నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి వెళదాం. మరి ఉన్న స్థలములో భయభక్తులతో దేవుని సన్నిధిలో వణుకుతో దేవా నీవు నాతో మాట్లాడమని యథార్థ హృదయంతో ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుర్గమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామములో మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో కూడి ఉన్న మా జీవితాలని జ్ఞాపకం చేసుకోండి. గతకాలం అంతా మీ కృపలో కాచి కాపాడిన మా దేవా, ఈ మంచి సమయంలో మీ వాక్యము నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. మీ సన్నిధిలో గడుపుడుకు కృప అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన కూర్చిన అంశములను మా తండ్రి మాతో కొంత సమయం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుడు నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి మీ సన్నిధిలోంచి నీ కృపలో వాక్కుని పంపి మా అందరి జీవితాలని సరిచేసి క్రమపరిచి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ పోలికలోనికి మమ్మల్ని మార్చి మీ నామాన్ని కనపరుచుకునండి. ఏ యొక్క అంతరాయం కలగకుండా మీ కృపలో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ఎంతమంది బిడ్డలైతే ఆసక్తితో వింటున్నారో తండ్రి, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వారికి హృదయ వాంఛను తీర్చండి. మీ వాక్య పట్ల ఆసక్తిని పెంచండి మా ప్రభు. మిమ్మల్ని ఘనపరచు వారిగా చేయండి తండ్రి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన వాక్యాన్ని బట్టి మా ప్రభు వారు సంతోషించు వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రి. సమస్తమును కూడా మీకు అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మల్ని బలపరిచి మీ ఉద్దేశాలను మా జీవితంలో నెరవేర్చి మీ నామాన్ని ఘనపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క కృపల వాక్యమును మనము నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. అనేక పర్యాయములు మనం వాక్యం వింటున్నాం. ఎంతోమంది గొప్ప దైవజనుల ద్వారా, మన సంఘాల్లో దైవజనుల ద్వారా వాక్యం వింటున్నాం. ఇంకా మనం కొంత మళ్ళీ కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రార్థనకు వచ్చి. కనుక ఈ సమయంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి యొక్క ఆయన క్యారెక్టర్లో నుంచే ఆయన ఎలాంటి ప్రార్థనాపరుడు అన్న విషయాన్ని ఈ యొక్క సువార్త గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయములో మరి 22వ వచన భాగములో ఒక మాట మనకు కనబడుతుంది. 14వ అధ్యాయము 22వ వచన భాగములో, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన
ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అన్నప్పుడు ఒంటరిగా ఉండెను అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు సృష్టికర్తని యేసుక్రీస్తు భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటంటే, వెంటనే తన జనసమూహమును పంపివేసి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని తన శిష్యులకి చెప్పి వారిని బలవంతం చేసి పంపిస్తున్నాడు. ఆయన ఏకాంతతో కోరుకుంటున్నాడు. ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యం ఆయన ఎరుగున్నాడు. ఆయన ఒక గొప్ప ప్రార్థనాపడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన శిష్యుల్ని అద్దరికి వెళ్ళవలనని వాని బలవంతం చేసి పంపిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఆయన ప్రార్థనకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ. వింటున్నా నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఉన్నటువంటి ఈ గొప్ప ఆలోచన, ఈ గొప్ప క్యారెక్టర్, నీవు నేను మనం కూడా మనం ప్రార్థన చేసుకోవడానికి మనకి ఏవైతే డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి కొరకు మనుషుల్ని దగ్గర లేకుండా వారు ఏకాంతం కోరుకొని ప్రార్థన చేస్తున్నామా ప్రశ్నించుకుందాం. ఆయన ఏకాంతత కోరుకొని మనుషులు బలవంతం చేసి శిష్యులు బలవంతం చేసి పంపించి వేసి ఆయన ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, చూసారా, కొండ ఎక్కి గమనించండి, కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు. ప్రియమైన బాగా గమనించండి ఈ ప్రార్థన జీవితాన్ని, యేసు ప్రభుకున్నటువంటి గొప్ప ఆ క్యారెక్టర్ని మన జీవితంలో మనం అప్లై చేసుకుందాం. రెండవదిగా చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచన భాగంలో చూస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది. ఆయన పెందల కడ లేచి, గమనించారా, ఆయన పెందల కడ లేచి ఇంకనూ చీకటి ఉండగా, చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. అక్కడ ప్రార్థన చేయించు ఉండాను. పెందల కడే లేచి, గమనించారా, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడట. ఇక్కడ కొండెక్కి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూసారా ఎంత మంచి జీవితము యేసుక్రీస్తు. ఆయన మనకు ఒక మాదిరి. చూసి యేసు ప్రభువే అంత గొప్ప ప్రార్థనపడిగా కనిపిస్తున్నాడు. వెంచున నీవు నేను మన జీవితంలో అటు ప్రార్థన జీవితం ఉందా? ప్రశ్నించుకోవాల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మనకి రాత్రికాల సమయంలో. ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుండగా మనకు కనబడుతుంది. మూడోది మనం చూసినట్లయితే ప్రేమైన వలన లూకా సువార్త 5వ అధ్యాయములో 16వ వచన భాగంలో ఒక మాట రాయబడి ఉంది. యేసు ప్రభువును గురించి అక్కడ లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచన భాగంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. చూసారా, లూకా సువార్త కూడా అదే మాట రాస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో 12వ వచన భాగంలో చూస్తే 6:12 లూకా సువార్తలో అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఆన్లైన్ ప్రే చేస్తున్నాడు. అక్కడ ఆయన ఆ దినముల యందు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుచు రాత్రంతా గడిపాడు. ఏకాంతం కోరుకొని కొండకెళ్ళి ప్రార్థించాడు. ప్రియమైన వాళ్ళరా, పెందలగడే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలో గడుపుడుకు వెళ్ళాడు. ఆయన ఇప్పుడు 4వదో చూస్తే ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేటు యందు దేవునికి రాత్రంతా గడిపాడట. ఆలోచిస్తున్నారు ఈ మాటల్ని వింటున్న నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొద్ది సమయం ప్రార్థన చేస్తే చాలా అలసిపోయినట్లుగా ఉంటావు. నీవు ప్రార్థన చేయడానికి అంత ఆసక్తి చూపించావు. మిగతా వాడి కార్యక్రమం ఎంతో సమయాన్ని వెచ్చిస్తావు. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో గంటలు తడబడి రాత్రికాలం అంతా పెందలకడే లేచి
అరణ్య ప్రాంతం వెళ్ళి కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా మనం ఈ రోజుల్లో? ఆలోచించాడు ఒకసారి. దేవుని బిడ్డ ప్రార్థన జీవితం ఎంత గొప్పదో యేసు ప్రభు మనకు చూపెడుతున్నాడు ఇక్కడ, తన శిష్యులు చెప్తున్నాడు ఇక్కడ. బాగా గమనించండి. లూకాసు సువార్త మనం చూస్తే 22వ అధ్యాయంలో ఓ మాట మనకు రాయబడి ఉంది అక్కడ. గమనించండి. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో గమనించండి 39 వచ్చిన భాగం నుంచి మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. చూడండి, దయచేసి చదువుకోండి. అందరూ కూడా మీరు వాక్యం చూసుకోండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక, గమనించారా, తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఇప్పుడు ఆయన ఇంతసేపు ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు శిష్యులు తీసుకెళ్తున్నాడు. శిష్యులు తీసుకెళ్లి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. దేవుడు నీతో, నాతో, మనతో కూడా చెప్తున్నాడు, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి. ఎంత సమయం అంత సమయం ప్రార్థన గడపండి. వింటున్నారా ప్రియమైన వాళ్ళారా? శిష్యులతో చెప్తున్నాడు అక్కడ, మీరు ప్రార్థనలో గడపండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండుటకు మీరు ప్రార్థనలో గడపండి అని చెప్పి అక్కడి నుంచి కూడా వారికి చెప్పాడు. వారి వద్ద నుంచి రాతి వేత దూరం, అంటే ఒక రాయి తీసుకు విసిరి వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. ఇప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా. ఎక్కడ రోగమో చదువుకుంటుంది, మా పెద్ద డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రార్థన కొరకు ఏకాంతం కోరుకొని కొండలకు వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ప్రభుతో గడపడం నేర్చుకో. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూసారా యేసు ప్రభు తానుకు ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతతో కోరుకొని దేవుని బాధ గడపాలని. ప్రియమైన వాళ్ళారా, ఆయనకి ఏమైనా కొదువు ఉందా? ఆయనకి ఏమైనా, ఆయనంటే మనం ప్రార్థన చేస్తూ ఆయన నుంచి మనం పొందుకుంటూ యేసుక్రీస్తు ప్రభుకి ఏమైనా కొదువు ఉందా? నా ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. బాగా వింటున్నారా? జాగ్రత్త వింటున్నారా? భయభక్తితో వింటున్నారా? దేవుని వాక్యాన్ని దోచుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని మీరు ఉన్న స్థలంలో ఏకాగ్రతతో వింటున్నారా? లేక నిర్లక్ష్య స్వభావంతో వింటున్నారా? ఏ విధంగా వింటున్నారో నాకే తెలియదు, కానీ నేను మాత్రం ప్రకటన చేస్తున్నా. బైబిల్ చెప్తుంది హెచ్కేల్తో, వారు వినినాము వినకపోయి వెళ్ళి చెప్పన్నాడు. అంతే. నువ్వు వింటున్నావో వినలేదో నాకు తెలియదు, కానీ అయితే దేవుని సేవకు నేను ప్రకటిస్తున్నాను. బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినమని బతిమాలు కూర్చున్నాను, నేను వేడుకొనుచున్నాను. వారిని ప్రార్థించమని చెప్పి వారి వద్ద నుంచి రాతి వేత అంత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు. గమనించారా? తండ్రి ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించుటకు నీకు ఇష్టమైతేనే. దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. ప్రార్థనలో దైవుని ఇష్టాన్ని కోరుతున్నాడు. ఆయన ఇష్టాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయలేదు. ఈనాడు వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలైన మనము నీ ఇష్టాన్ని ఎప్పుడు కూడా దేవుని చెప్పొద్దు. ఆయన ఇష్టం పెట్టు, నీ జీవితం పట్ల అడుగు దేవుణ్ణి. ఆయన నేను గైడ్ చేస్తాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన దాచేసి నవలసిన మార్గాన్ని బోధించి తన సంపూర్ణ చిత్తాన్ని నీకు తెలియజేసి నేను నడిపించే దేవుడు ఆయన. నీ ఇష్టాన్ని ఎప్పుడు కూడా పెట్టవద్దు. నీ ఇష్టాన్ని పెట్టముందు చెప్పాడు దేవుడు. నీ ఇష్టం కూడా అడగమని చెప్తున్నాడు. ఎప్పుడు? యోహాను 10:7 చెప్పాడు, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని ప్రభు చెప్పాడు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు మాదికరమైన జీవితం మనకు చూపిస్తున్నాడు. ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త దేవాది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రియమైన వాళ్ళారు, అయ్యా నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడు. చూసారా? ప్రార్థన చేసేప్పుడు ఏం జరిగింది? అప్పుడు గమనించాలి. ఎప్పుడైతే దైవ చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మనం చేయాలని పూనుకుంటామో, ఆయన చిత్తము అప్పగించుకుంటామో, ఆయన చిత్తము చేయాలని మాత్రం అడుగుతామో, గమనించారా? ఎప్పుడైతే దేవుని చిత్తము ప్రభువా నేను చేయాలని ఆశ కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు
కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకున్నా. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తమును నీ జీవితంలో జరిగించి, దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రార్థించి, దేవుని ఇష్టాన్ని కనుగొని ప్రార్థించి, ఏది ఇష్టమో దాన్ని తెలుసుకుని నువ్వు ప్రార్థిస్తే, అడిగావు ఎప్పుడైనా? దేవుని చిత్తం కోసం ప్రార్థించావా? కనిపెట్టావా ఎప్పుడైనా? నీ ప్రార్థన నువ్వు చేస్తున్న ప్రార్థన చేయటం లేని చెప్పడం లేదు. అయితే నీ ప్రార్థనలో ఎప్పుడు చూసినా నీ ఇష్టాల్లో మాత్రమే పెడుతున్నావు. నీ హృదయవాంఛ అడుగుతున్నావు దేవుని సన్నిధిలో. ప్రార్థనలో ఆయన చిత్తము తెలుసుకోకుండా నీ చిత్తాన్ని ఆయన చెప్తున్నావు. కాదు ప్రియులారా, యేసు ప్రభు మాదిరిగా చూపించాడు మనకు ఇక్కడ. దేవా, నీ చిత్తం అయితే దీన్ని తొలగించు, అయినా నా ఇష్టము నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు పరలోకంచి ఒక దూత కనబడి అతనిని బలపరిచాను. గమనించారా? దేవుని చిత్తం మన జీవితంలో చేస్తే మనకు బలము దొరుకుతో పరలోకం ఉంచి మన బలపరిచే దేవుడే ఉంటున్నాడు ఆయన. ఎప్పుడు బలహీనప్పుడు మన వద్దకు వచ్చి ఆయన బలపరిచే దేవుడే ఉంటున్నాడు. ఆయన చిత్తంలో చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు, ఆయన చిత్తం విరోధంగా మనం ఏది కూడా ప్రార్థించడానికి వీల్లేదు. విస్తారంగా ప్రార్థన చేస్తే ప్రభు నా ప్రార్థన వింటున్నా అనుకుంటున్నావేమి ఈ రోజున? నో. ప్రియమైన వాళ్ళు, ఆయన చిత్తము తెలుసుకొని ప్రార్థన చేయి, ఆయన ఇష్టానుసారంగా ప్రార్థన చేయి, ఆయన ఏం చేయమంటే దాన్నే చేయి. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను శిష్యులు అడిగారు, అయ్యా, యోహాను ప్రార్థన తన ప్రజలకు నేర్పించట్లుగా తన శిష్యులకు మాకును ప్రార్థన చేయటం నేర్పించు అడుగుతున్నారు. ఎప్పుడైనా ప్రార్థన ఎలాగో చేయాలనో ప్రార్థన చేయడం కూడా అడగాలండి, నేర్చుకోవాలంట. ఆయన నేర్పిస్తాడు దేవుడు. ఎలాగో చేయాలో మాకు నేర్పించుము. ఎంత మంచి మాట. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్కాల సమయంలో వించున్న దేవుని బిడ్డ, నీవున్న స్థలములో ఎంత సమయం నువ్వు ప్రార్థిస్తున్నావు? యథార్థంగా చెప్పు. యథార్థంగా నీ ప్రశ్న నీ మనసులో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎంత సమయం దేవుని కూర్చొని దేవుని ఇష్టానుసారంగా ప్రార్థిస్తున్నావు? దైవ చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నావు? దైవ చిత్తంలో చేయడానికి ప్రార్థిస్తున్నావు? ఏదో కష్టాలు, సమస్యలు, శ్రమలు, శోధనలు వస్తే, వ్యాధి బాధలు వస్తే, తొందరలు వస్తే వాటి కోసం ప్రార్థిస్తూ గడుపుతున్నావా? మంచిదే. ఆయన చెప్పుకోవాలి. వారికి ఎవరు చెప్పుకోవాలి? మనం ఆయనకే చెప్పుకోవాలి. ఆయన మనం విడిపించు దేవుడు ఆయన. కానీ దేవుని చిత్తం తెలుసుకొని ప్రార్థన చేయి. ఎంత బలం పొందుతావో తెలుసా? నీవు ఎంత బలపరచబడతావో తెలుసా? నా ప్రియమైన వాళ్ళారా, దేవుని స్థలం గడుపుడుకు ఆశ కలిగి ఉన్నావా నీవు? అలాగునా? మత్తయి సువార్త ఒక మాట మనకు కనబడుతుంది, గమనించండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 36 వచనం నుంచి మనం చూస్తే 46 వచనం వరకు గమనించండి. 36 నుంచి చదువుకుందాం. 26వ అధ్యాయము. అంతటా యేసు వారితో కూడా వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ అక్కడ చెప్తున్నాడు, నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండండి. నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తా. అక్కడికి తన ప్రార్థన జీవితం చూపెడుతున్నాడు శిష్యులకు. గమనించారా? ప్రార్థన చేసి వెళ్తానని చెప్పి ఇతను మాత్రం ఆయన తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, 39 వచ్చి కనబడుతుంది. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానీ మని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? శిష్యులు అడుగుతున్నాడు, ఒక గడి కూడా నాతో పాటు మేల్కొని ఉండలేరా? రెండవది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకోకుండా ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. ప్రత్యేకంగా పేతురుతో ఎత్తుకుని మాట్లాడుతున్నాడు. పేతురుతో చెప్పాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమే. మొగ్గ తీసుకెళ్ళాడు. అప్పుడు పేతురు తినే మాట చెప్తున్నాడు ఆ మాటల్ని. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను. చూసారా? శిష్యులు నిద్రపోతున్నారు మళ్ళీ. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 1, 2, 3 సార్లు. ఈ 3 సార్లు చెప్పాడు శిష్యులకి ప్రార్థన చేయమని చెప్పి. వింటున్నారా?
ఆయన ఏర్పరచుకున్న శిష్యులకు బోధిస్తున్నాడు. ఈనాడు వింటున్నా నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, ఈ సమాజానికి చెప్తున్నాడు. మూడవసారి వచ్చేవన్నా అంటే గమనించండి, అప్పుడైనా తన శిష్యుల వద్దకు వచ్చి ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకునుడి. ఇంకా నీవు అలా నిద్రపోతుంటే ఏం చేస్తాడు పాపం? పేతురు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఇక మీరు నిద్రపోయి అలసట తీర్చుకోండి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలన్నిటి చూసినప్పుడు మనం తెలుసుకుంది ఏంటి? యేసు ప్రభువులోటుగా ప్రార్థన జీవితం ఎంత గొప్పదో చూస్తున్నారా? ఆయన ఏకాంతంగా కొడలికి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు, ఒంటరిగా గడిపాడు, దేవుడి చిత్తం తెలుసుకొని ప్రార్థించాడు, దేవుడి చిత్తం సిద్ధించుగాక అన్నాడు. ఇప్పుడు శిష్యులు తీసుకెళ్లి మీరు శోధనలో ప్రవేశించుకుని ఉండునట్లు మెలకుతో ప్రార్థించమని చెప్పాడు. వారు చేయలేదు. ఇక మీరు అలసట తీసుకొని ఇక నిద్రపోండి అన్నాడు. పేతురుకి ప్రత్యేకంగా చెప్పాడు. ఇప్పుడు పేతురుకి వచ్చి 2 మాటలు చెప్పడానికి కోసం ఈ యొక్క వాక్యాన్ని మీద మనం అంతా ఎంతో చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, పేతురు ఆత్మసిద్ధమే కానీ నీ శరీరం బలహీనము అని ప్రత్యేకంగా పేతురు విషయం మాత్రమే తీసుకొని మాట్లాడుతున్నాడు. నా ప్రియులారా, ప్రార్థనాపరుడు పేతురు సామాన్యుడు కాదు, మహాపరిశుద్ధుడు, గొప్ప దైవజనుడు. ప్రియమైన వాళ్ళారా, ఆ పేతురు జీవితం మనం చూసేటైతే అపొస్తలుల 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో గమనించండి. ఆయన మిక్కిలి ఆకిలి కొన్నాడట. ఆకిలి కొన్నప్పుడు ఆయన చేసింది ఏందో తెలుసా అండి? గమనించండి. అతడు మిక్కిలి ఆకలి కొనినప్పుడు 10వ అధ్యాయంలో 9వ వచ్చిన భాగం చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. ఎప్పుడెక్కాడండి ఆయన? పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి పోయాడంట, కింద కాదు. ఇప్పుడు మనం ఏసీ రూపంలో కాస్త ఎండ తగిలితే ఉండలేం. ఏసీ అంట, ఏసీలో ఉండాలనుకుంటాం. ఏసీలో ఇంకా చల్లగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాం. వింటున్నారా? ఆయన మధ్యాహ్న సమయంలో ఏసీ ఉంది అక్కడ, మండు టెండలో మిద్దె మీదకి వెళ్ళి దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఏముంది ఆయనకు? ఆకలి, మిక్కిలి ఆకలి కొన్నాడంట. మిక్కిలి ఆకలి కొని భోజనము చేయకోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా ఆయన ఆత్మవశుడైనట్లుగా కనిపిస్తుంది. ఆత్మవశుడైనప్పుడు ఆయన గొప్ప దర్శనం ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చూపించాడు దేవుడు ఎక్కడ. అంటే ఈయన ప్రార్థన ఎంత గొప్పది అని తెలియచేయడానికి ఈ మాట చెప్తున్నా. పేతురు, నీ ఆత్మ సిద్ధమే, అయితే నీ శరీరం బలహీనం. ఆ పేతురు దేవ ప్రత్యక్షం కలిగిన తర్వాత అపొస్తలుల మొదలు చూసేది 2వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే ఆయన గొప్ప పరిచారకుడిగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఆయన మహా గొప్ప దైవజనుడు. ఆయన వాక్యం చెబుతుంటే ఎన్నో వేల మంది రక్షింపడానికి వాక్యం చెబుతూ ఉంది. ఆత్మపూర్ణుడిగా మార్చబడ్డాడు. ఆ ఆత్మపూర్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మిద్దె మీదకి వెళ్ళి మధ్యాహ్న సమయంలో ప్రార్థనలో గడిపాడు. ఆకలి సమయంలో ప్రార్థన గడిపాడు. నువ్వు గడుపుతున్నావా? నీకు ఆకలి అయితే గడుపుతావా దేవుని సన్నిధిలో? లేదు ప్రభా, కాస్త భోజనం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తానంటావు. భోజనం చేసిన తర్వాత మనం నిద్రపోతాం, అంతే. ఉంటున్నారా? పేతురుతోనే ప్రత్యేకంగా మాట్లాడాడు దేవుడు. ఇటువంటి ప్రార్థన పడేటువంటి యొక్క పేతురు ఇంత గొప్ప దైవజనుడు. పేతురు 12వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? గమనించండి. 12వ అధ్యాయంలో మొదటి వచ్చే భాగంలో చూసినట్లయితే దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంగపు వాళ్ళలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకుని రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజులో హేరోదు భయంకర మనిషి, దేవుని భయం లేనివాడు. అసలు హేరోదు ఎలాంటి ప్రాబ్లం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునే చంపించడానికి ప్రయత్నం చేశాడు. మనకు ఆయన పుట్టుకలో ఉన్నప్పుడు, యేసు పుట్టుకలో ఉన్నప్పుడు జ్ఞానంతో తెలుసుకొని యేసుక్రీస్తును చంపించడానికి ఆదిగా ప్రయత్నం చేశాడు హేరోదు. ఎవరు? ద గ్రేట్ హేరోదు. ప్రియమైన వాళ్ళరా, తన కుమారుడు ఏం చేశాడు తెలుసా? కుమారుడని హేరోదు ఏం చేశాడండి?
బాప్టిజం యోహాన్ని తలగొట్టించాడు. ఆయన కుమారుడు ఏం చేశాడు తెలుసా అండి? యాకోబును ఖడ్గంతో చంపించాడు. అది చాలా ఇష్టమైన కార్యం యూదులు తెలుసుకొని ఇప్పుడు పేతురును కూడా పట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా పేతురు గమనించాడు. హేరోదు పట్టుకున్నాడు నన్ను, అంతకుముందు యాకోబును చంపించేశాడు ఖడ్గముతో అని అనుకున్నాడు కాబోలు. గమనించాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ రాయబడి ఉంది చూడండి, దయచేసి 5వ వచనంలో చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, గమనించారు ఈ మాటల్ని? చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించినప్పుడు ఆయన స్థాపించిన సంఘం, ఆ సంఘ పరిచారకులు, ఆ సంఘ విశ్వాసులు, దేవుని బిడ్డలు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పేతురుని సంఖ్యలో వేసి బంధించారని చెరసాల్లో. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. హేరోదు మాత్రము, పేతురు మాత్రము, గమనించారా? ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. అక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ పేతురు 2 సంఖ్యలతో బంధింపబడినటువంటి ఇక వ్యక్తి చెరసాలలో నిద్రపోతున్నాడు. ఎవరండి? మహా గొప్ప దైవజనుడు, మహా గొప్ప ప్రార్థనాపరుడు, మిచ్చవేళ ఒంటరిగా వెళ్ళి ప్రభుత్వాలు గడిపి దర్శనాన్ని పొందిన వ్యక్తి, దర్శనం ద్వారా కొన్నేళ్ళింటికి వెళ్ళి వాక్య పరిచయం చేసిన వ్యక్తి, అంత గొప్ప అనుభవం కలిగి ఉన్న వ్యక్తి జీవితము గమనించారా? అత్యాసక్తితో సంఘం ప్రార్థిస్తుంటే ఇక్కడ దైవజనుడు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని సేవకుడు వెనక, విశ్వాసం వెనక, మరెవరు వెనక సారథి సంఘం నివాసం చేస్తున్న జీవంలో దేవుని సంఘంలో ఉన్నట్టు దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయం మన జీవితంలో ప్రార్థన కొద్దిగా కొరవన్నా చాలు. మనం చేయవలసిన ప్రార్థన సరే రీతిగా చేయకుండా పోతే, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన తగ్గితే, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకుండా పోతే ఎన్ని సమస్యలు కూడా మనం ఈ లోకంలో వెళ్తామనే విషయాన్ని గుర్తు చేస్తున్నానే. ఒక గడియ ఇంత గొప్ప భక్తివరుడు 10 అధ్యాయములు కనిపించాడు. ఆయన మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తిగా. మహా గొప్ప ప్రార్థన పడినటువంటి వ్యక్తి. మరి ఈ సమయంలో కూడా ప్రార్థించుంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అలాగని ప్రార్థన ఆయనలో లోపం ఉందని కాదక్కడ, కానీ అక్కడ మాత్రం ప్రార్థన చేసేట్టుగా కనపడలేదు. సంఘం ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఒక్కోసారి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు బలహీనలు అవుతారండి, విసిగిపోతే ఒక్కోసారి వారు కూడా ఎంతవరకు విసిగిపోయి కొన్ని పర్యాములు ప్రార్థనలు కూడా కొంచెము బలహీనులై ప్రార్థన లేమి కలిగి ఉంటారేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా ఆత్మీయ జీవితంలో ఒక్కోసారి అలాంటి తలంపులు ఎన్నో వచ్చి ఉన్నాయి. ప్రియులారా, అయితే ప్రార్థనలో ఎంత నువ్వు ఎదిగితే దేవుని చేత బలపరచబడి సమస్య ఎదుర్కోవడానికి వీలు కలుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగా. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు పరలోక దూత వచ్చి ఎలాగున్న యేసుక్రీస్తు ప్రభు బలపరిచి ఆ కార్యం చేయడానికి అతని సన్నద్ధం చేసిందో, అలాగే నేను నా జీవితంలో సైతము ఈ సమస్యలు ఎదుర్కోవడానికి నేను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు దేవుని చిత్తం మాత్రమే జరిగిన ప్రభు నా జీవితంలో నువ్వు ప్రార్థన చేసే సమయంలో చేస్తున్నారా? దేవ చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తున్నారా? అని చిత్తాన్ని అడుగుతున్నామా మనము? పేతురు కొరకు సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. దేవుని దూతను పంపించాడు. దేవుడు ప్రభు దూత దగ్గర నిలిచింది. అతని గదిలో వెలుగు ప్రకాశించింది. ప్రియమైన వాళ్ళ పేతుడిని ప్రక్క తట్టి త్వరగా లేమని చెబుతూ ఉంది. నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, నీ వస్త్రాన్ని వేసుకో, నా వెంబడి రా. అతనితో చెప్పి అతన్ని వెలుపలికి తీసుకువచ్చి దూత వెంబడి ఆయన వెళ్ళాడు. ఇది దూత వలన జరిగిందని నిజముగా గ్రహించక తనకు దర్శనం కలిగింది అనుకుంటున్నాడు. మొదటి వాళ్ళ కావలి 2వ కావలిని దాటి పట్టణపు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలోంచి యూదులకు
యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించే వాటి అన్నింటిలో వచ్చి తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకున్నాడు ఆయన. సంఘం యొక్క ప్రార్థన చూశారా? నీ సేవకుని కోసం దేవుని సంఘమా, నీ సంఘ కాపరి కోసం, నీ సంఘ కాపరి బలహీనుడే కన్నీరు పెట్టుకోలేకపోతే సమస్యల మధ్య బయలు ప్రాణం చూస్తున్నప్పుడు ఎవరికి చెప్పాలి సమస్యలు ఉండవచ్చునేమో, ఆయనకు నీతో పంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదేమో, నీ కొరకు ప్రార్థించి నీతో కన్నీరు కాచి నీకు ఉపసించి కన్నీరు కాచి ప్రార్థించే దావీదుకు కూడా వీళ్ళు కల్పించు. ఎందుకంటే భక్తుడు దావీదు సైతం మాట్లాడాడు. మహా గొప్ప రాజు ఆయన, ఎంతో గొప్ప ధనవంతుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప యుద్ధశాలి ఆయన ఏమన్నాడు తెలుసు? ఒకసారి మాట్లాడుతూ, ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టుకుంటున్నా కానీ ఎవరును కూడా కనరాలేదే. గమనించారు ఈ మాటలు? ఎప్పుడైనా విన్నారా? చూసారా? కీర్తనలో చూసారా? వాక్యం రాయబడి ఉంది, ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుంది కానీ ఎవరును నాకు కనరాలేదే. చదవండి వాక్యం చూసాడైతే ప్రియమైన వాళ్ళ కీర్తనలు 69వ కీర్తన 20వ వచ్చిన వాక్కులో ఒక మాట మనం చూసినట్లయితే, నిందకు నా హృదయం బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరునూ లేకపోయిరే, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారే. చూశారండి? అంత గొప్ప మహారాజు దావీదు భక్తుడు సైతము కరుణించే వారి కొరకు ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకున్నాడట. మీ సంఘ కాపని మీరు ఓదార్స్తున్నారా? ఆదరిస్తున్నారా? లేక మీ మాటలతో ప్రిక్ చేసి ఆయన గాయం చేసి ఆయన కంట తడి పెట్టిస్తున్నారా? మీ కొరకు విజ్ఞాపనం చేస్తున్న దావీదు చూడండి సంతోషంగా బ్రతకాలని ఆలోచిస్తున్నారా మీరు ఎప్పుడైనా? ఎన్నిసార్లు నీ మాటలతో ఆయన గుచ్చుంటావు, ఎన్ని పర్యావరణ ఆయన మాటలతో ఖేళన చేసి ఉంటావు, ఎన్ని పర్యావరణకు ఆయనకు విసుగు కలిగించుంటావు. నీవు ఆలోచించారా? ప్రియమైన వాళ్ళరా, ఆలోచించు ఒకసారి. దైవజనుడు పేతురు సంఖ్యల్లో బంధింపబడి చెరసాల వేయబడ్డప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు కానీ తన సంఘం అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. దైవజనుడు శ్రమలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నారు అత్యాసక్తితో. వినుచున్న ఓ క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, వినుచున్న మీ సంఘ కాపరి కొరకు, నీ సంఘ కాపరి కొరకు నేను కాయవాడుకు నువ్వు ఎప్పుడో ప్రార్థిస్తున్నావు. అలాగున్న మంట కలిగి భారం కలిగి అవకాశాన్ని కల్పిస్తున్నావా? దావీదు కల్పించి ఓదార్చులాగా ఉంటున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆయన తిరిగి వచ్చాడు అక్కడికి. ఇట్లా ఆలోచించుకొని ఆయన వచ్చినప్పుడు మారుపిల్ల యోహాంతల మరి ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండే, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి ప్రార్థనకి ఆన్సర్ వచ్చింది దేవుడి నుంచి. విడుదల దొరికింది పేతురుకి. విడుదలైనట్టుగా పేతురు భక్తుడు బయలుదేరి వచ్చాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో తన సంఘ విశ్వాసుల వద్దకు ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. అతడు తలవాకిడి తలుపు తడుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. తలుపు తీయకుండానే ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, తలుపు తీయలేదు కానీ పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది సంతోషము చేత. ఎందుకు వచ్చే సంతోషం? ఏ వ్యక్తి కోసం అయితే ప్రార్థిస్తున్నామో, ఏ వ్యక్తి కోసం అయితే అత్యాశగా మేము విజ్ఞాపన చేసామో ఆ వ్యక్తికి వచ్చేసాడు కనుక ఆ వ్యక్తి దేవుని చేత విడుదల పొంది వచ్చాడు కనుక సంతోషము చేత తలుపు కూడా తీయకుండా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు ఏమంటారో తెలుసా? నీవు పిచ్చిదానివి అనేది. అని వారి ప్రార్థన ఏమైంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు చేసిన ప్రార్థనకి ఆన్సర్ వచ్చిన విషయాన్ని నువ్వు గుర్తించలేదా? చాలాసార్లు సంఘస్థులు కూడా భయపడిపోతారు కొంతమంది. అరే మా పాస్టర్ గారే పట్టేసుకుని మా పాస్టర్ గారి కష్టంగా మా ప్రార్థన ఏ వింటాడో దేవుడు అనుకుంటున్నావా? లేదు, నీ అత్యాసక్తిగా చూస్తున్నాడు దేవుడు. నీలో పరిశుద్ధమైన ప్రార్థన చూస్తున్నాడు, నీలో భారాన్ని చూస్తున్నాడు, నీ ప్రేమను చూస్తున్నాడు, నీ త్యాగాన్ని చూస్తున్నాడు, నీ పట్టుదల చూస్తున్నాడు నా దేవుడు. చేస్తున్నారా మీరు అలాగునా? సంఘమా, వించున్నా ఓ క్రైస్తవ సమాజమా, ప్రార్థిస్తున్నారా?
ఆలకిస్తున్నారా ఈ మాటలు ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నీవు? అయ్యా పేతురు వచ్చాడయ్యా, మన ప్రార్థన ఆన్సర్ వచ్చిందయ్యా, దేవుడు విడిపించాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు పిచ్చిదానికి పో. ఎందుకు? హీరో చేతి దొరికితే బయటకు వస్తారా? ఇందాక ఇదివరకే కదా యాకోబును ఖడ్గంతో చంపించేశారు. మరి అదే గది పడుతుందేమో మరి పేతురు అనుకున్నారేమో మరి. ఓ పిచ్చిదానా ఊరుకో నువ్వు అని అంటే, అయితే ఆవిడ ఏమంటుంది తెలుసా? తాను చెప్పిన నిజమని దృఢముగా చెప్పినప్పుడు రెండోసారి నమ్మాలి కదా? లేదు, వారు అతని దూత అన్నారు. పేతురు కాదులే, అతను దూత ఉంటాడులే అని అన్నారు. పేతురు ఇంకా తట్టుచున్నందన్న వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చూసారా? విభ్రాంతి నొందారు. ప్రియమైన వాళ్ళ బలహీనమైన సంఘము బలముతో ప్రార్థన చేస్తున్నారు. అవిశ్వాసం కాదు కానీ పట్టుదల ప్రార్థిస్తున్నారు, అత్యాశతో ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, వారి ప్రార్థనకి ఆన్సర్ వచ్చింది. కానీ జరిగింది ఏంటో తెలుసా అండి? ఈ కార్యం అయిన తర్వాత గలిబిలి జరిగింది. చలసాల తలుపులు ఊడిపోయాయి, సంఖ్యల బంధకాలు ఊడిపోయాయి. 18వ వచనంలో కనబడుతుంది, తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడనందున, హేరోదు అతని కోసం వెతికాడు, ఎందుకంటే ఖడ్గంతో చంపించాడు కదా యాకోబు, అలాగే ఇతడు కూడా ఖడ్గంతో చంపించాడు, వెతికాడు. కానీ కనబడబోసరికి గలిబిలి అయిపోయింది. కాలువాడు విమర్శించాడు. ఎంతమంది కాలువారు? 16 మంది అంట బైబిల్ చెప్తుంది. అక్కడ ఎంతమంది అండి? బైబిల్ వాక్కు రాయబడి ఉంది, చతుశ్శయము, 4 చతుశ్శయములు అంటే 16 మంది సైనికుల మధ్య. ఒక్కడికి కావలి 16 మంది, అది చైన్లో బంధించి 16 మంది సైనికులు పెట్టాడు అక్కడ. సైనికుల్లో కలిగిన గలిబిలి అంతంత కాదు. హేరు అతని కోసం వెతికిన అతను కనబడనందున కావలి వాడిని విమర్శించి వాడిని చంపనాజ్ఞాపించాను. చూసారా? పేతురు చంపలేదు, కానీ పేతురుకు కావలి ఉంచినటువంటి 16 మందిని గాడ్స్ని చంపించేశాడు. ఈ దేవుని భయములోని హేరోదు వారి తండ్రి వీరు ముగ్గురు కూడా అలాంటి వారే. ఒకడు యేసు చంపించాలనుకున్నాడు, మరొకడు యోహాను తల కొట్టించాడు, ఈ వ్యక్తి ఖడ్గము చేత యాకోబును చంపి ఇప్పుడు పేతురు కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు, ఇప్పుడు సైనికులు చంపేశాడు. ఒక చిన్న ప్రార్థన చెరసాలలో పేతురు ఒకవేళ చేసి ఉంటే, చిన్న ప్రార్థన ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఈ సైనికులు ఒకవేళ మిగిలి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒకసారి 16వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. 16వ అధ్యాయంలో, అదే అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా, అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ మనకు కనబడుతుంది. బాగా గమనించండి. పేతురు భక్తుడు యొక్క పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 16వ వచ్చిన భాగంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా, పేతురు ఎక్కడికి వెళ్ళాడంట? పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థనా స్థలానికి. గమనించారా? నిజంగా దేవుని బిడ్డలు ప్రార్థన పడ్డ ఆసక్తి కలిగిన వారు దేవుని గడపాలనుకున్న వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థనలు గడుపుతారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఈనాడు సొక్కాళ్ళు బిలీవర్స్ ఎలా ఉన్నారంటే, కొంతకాలం నచ్చితే మాటికి వస్తారు, చాలా ప్రార్థన గడిపేట్లుగా నటిస్తారు, అంతే. కొంత అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత, కొంత స్థిరపడిన తర్వాత ఇక ఆ ప్రార్థన అవసరం లేదు. వద్దు బిడ్డ, నష్టపోయేది నీవే అని నేను మనవి చేస్తున్నాను. నష్టపోతావు, కష్టపడతావు, పొందిన వాటిని పోగొట్టుకుంటావు. నువ్వు ప్రార్థనలో ఎంత గడిపితే అంత ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తున్న విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? పౌలు భక్తుడు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. ఒక సోదరు చెప్పొచ్చినది దయ్యం పట్టితే ఏం చేస్తుందో తెలుసా అండి ప్రియులారా? అక్కడ
17వ వచనంలో, ఈ మనుషులు సర్వోన్నత దేవుని దాసులు వీరు, మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు ఉన్నారని కేకలు వేశాడు. ఆమె సోద చెప్పి ధనం సంపాదించిన ఇంటి వారికి ఇచ్చే తన యజమానురాలు. పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తును ఆజ్ఞాపించుచున్నా నా దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు ఏం చేస్తుందో తెలుసా? తన లాభము సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావులలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల వద్దకు వాడిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడా ఆచారంలో ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేర్చుడాలని చెప్పారు. అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, వింటున్నారా? 16వ అధ్యాయం అపోస్తలుల చదువుతున్న మాటల్ని, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వాడిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనా పరులటువంటి పౌలు శీల కలిగిన కష్టం చూశారా? ఒక వ్యక్తికి దయ్యం నుంచి విడుదల పొందింది. ఆమె వల్ల లాభసాల్పడికి ఆ యొక్క యజమానురాలు వీరిపైన ఒక కేసు పెట్టింది. మరి పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేయించి చాలా దెబ్బలు కొట్టాడుగా బైబిల్ మనకు చెబుతుంది. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి అంటే పడిపోయింటారు కదా పాపం. చాలా దెబ్బలు కొట్టారట. బెత్తంలోతో కొట్టిన తర్వాత వస్త్రాలు ఆగివేశారు, బట్టలు కూడా పైన బెత్తంతో కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, చెరసాలకు తోసేశారు పాపం. గమనించారా మాటల్ని? వారి కాళ్ళకు బొండమ వేసి బిగించారు. 25వ వచనంలో కనిపిస్తుంది, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరిచుండిరి. ఆహా, వింటున్నారా ఓ క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా? వింటున్నారా ఈ మాటల్ని జాగ్రత్తగా? వస్త్రములు లాగివేసి చాలా దెబ్బలు కొట్టి చెరసాలకు తోశారు. ఒకవేళ వించున్న నీ జీవితం ఇటువంటి అనుభవం వస్తే ప్రార్థిస్తావా? నీవు పాట పాడతావా? నిజంగా నీ గుండెలపై చేసుకుని చెప్పి మాటల్ని యథార్థంగా చెప్పు, దేవుని ఎదురు చెప్పు మాటల్ని. వింటున్నావా ఈ మాటల్ని? నీ హృదయం బద్దలు కాలేదా? నీ ప్రార్థన లేమని ఈ మాట వినతో పెంచుకోలేవా? ప్రభుత్వం గడపలేవా? దానికి ఇష్టపడ్డావా నీవు ఆ మాటలు విని? ప్రియమైన వాళ్ళారా, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ, గమనించారు వారి ప్రార్థనా జీవితం. ఎందుకంటే ప్రార్థనా స్థలానికి పోతున్నప్పుడు జరిగింది ఇన్సిడెంట్. అరే మరి ప్రార్థనా స్థలానికి వెళ్తున్న మా సమయం ప్రార్థన మిస్ అయ్యిందే. పోలేదప్ప, చెరసాలలో మాకు దొరికింది ప్రార్థన చేసుకోవడానికి, ఏకాంతం మాకు దొరికింది. ఎంత ఇష్టపడుతున్నారండి? ఎందుకంటే ప్రార్థనా స్థలానికి పోతున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. వింటున్నారా ఓ క్రైస్తవ సమాజమా? ఆలకిస్తున్నా ఈ మాటల్ని? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, ఎన్ని శోధనలు ఉన్నా ఈ పౌలు శిలలో వారి ప్రార్థన మానేరా? వారు పాడడం మానేరా? నీకు కొంత కష్టం తెచ్చాలు, నీ పెనుడిని నేమైనా అంటే చాలు, ప్రార్థన మానేస్తావు, గుడికి రావడం మానేస్తావు, బైబిల్ చూడడం మానేస్తావు. కొంతమంది కష్టాలు కలిగితే చాలు, ఇక ప్రార్థన మానేస్తారు. దేవుడు మాకు ఏం చేశారనుకుంటారు, బైబిల్ ఒక మూల విషయం మానేస్తారు, ప్రార్థన చేయరు.
గతంలో చాలా మంది నాకు నా ఎదుట ఉన్నప్పుడు, నా పరిచయం అయినప్పుడు వ్యక్తులు నాతో అంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది నాకు ఆ పరిచయంలో అక్కడక్కడ పరిచయం తగులుతుంటారు కొంతమంది. అయ్యా, ఇక నేను ప్రార్థన చేయదు అనుకున్నానయ్యా, ఇంతకాలం ప్రభు చూస్తూ భరించాను, ఇక నా చేత కాలేదు, ఆయన నన్ను పట్టించుకోవలేసా అన్నాడు. ఇంకో వ్యక్తి అంటున్నాడు, ఇక ఈ వీణ తెగిపోయింది, ఇక నేను ప్రార్థన చేయను అంటున్నాడు. ఆ వ్యక్తికి వీణ తెగిపోయిందంట, ఓ తీగ తెగిపోయిందంట, ఆ వీణ మూగపోయిందంట, అందుకు ప్రార్థన చేయాలంట, బైబిల్ చదవట, గుడికి పోరట. అలాంటి వాళ్ళు కూడా నాకు తగిలారు. నీకు కూడా తెగిపోయిందా? నీ వీణ తెగిపోయిందా? నీ వీణ బద్దలైపోయిందా? ఇదిగో ప్రార్థనా సమయంలో ప్రార్థన మిస్ అయిందే అనుకో మనుషులు మొదలు పడ్డారేమో. మరి పౌలు శీలలు వస్త్రాలు లాగి వేసి దెబ్బలు, చాలా కర్రలతో చాలా దెబ్బలు కొడితే, ఆ దెబ్బలు తిన్న తర్వాత వారు వెళ్ళి, ప్రేమైన వాళ్ళరా, ఆ చెరసాల్లో మధ్యరాత్రి వేళ ఆహా పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉంటే, కీర్తనలు పాడుచూ ఉంటే ఖైదీలు వింటున్నారు. ఒక్కొక్క ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేశారు వాళ్ళు చెరసాల్లో. ఉన్నారా? వింటున్నారా? వింటున్న నీ జీవితంలో ఈ అనుభవం నీకు వచ్చిందా? ఖైదీలు విరుచున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా మహాభూకంపము పుట్టాను. ఏమంటే అంత కష్టంలో కూడా దేవుని పాదాల చెంత వారు గడుపుతూ ప్రార్థిస్తున్నారంటే, పాటలు పాడుతున్నారంటే, వింటున్నారు ఈ మాటల్ని? ఆ ప్రార్థనలు, ఆ పాటలు దేవుని సింహాసనాన్ని కదిలించేశాయండి. అచ్చున సింహాసనం ఆశీర్వాద దేవాది దేవుడు వీడు చేస్తున్న ఆ ప్రార్థనని, ఆ పాటలు చూసి అబ్బురు పడిపోయాడండి ఆయన. ఇదేమిట్రా? వస్త్రాలు లాగివేసి కర్రలతో ఇన్ని చాలా దెబ్బలు కొట్టి చెరసలో తోసివేస్తే కూడా నా దాసులు వారి ప్రార్థన సమయాన్ని చెరసాల్లో గడిపారు. ఈ మాటలు చదివినప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన మానడానికి ఎప్పుడు నేను సాహసం చేయలేదు. నేను నా ప్రార్థన జీవితం అధికం చేసుకున్నారు. ఇంకా దేవుని గడప ఎక్కువగా గడపడానికి తీర్మానం చేసుకున్నా. నా ఆత్మీయ సహోదరుడు ఒకడు, గాలి గంగరాజ్ అనే వ్యక్తి, నేను ఇక్కడ నుండి ఒక కొండ ఉండేది. ఆ కొండలకు వెళ్ళి ఎంతో భారంగా ప్రార్థించేవారు. ఆయన ఇప్పుడు తిరుపతికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. అక్కడ ఎప్పుడైనా వస్తే ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇద్దరు కలిసి ఆ కొండకి వెళ్ళి కూర్చొని ప్రార్థన, ఈ రోజు వరకు కూడా. రాత్రికాల సమయంలో పెందలగడ లేచి వెళ్ళి ఎంతో గంటల సమయం దేవుని స్థలంలో ఆ కొండపైన కూర్చొని ఆ దేవుని దాసుడు నేను కలిసి ఎంతో సమయం ప్రార్థన గడిపేవారం మేము. ఆ దినాలలో ఎంతో కష్టాల మధ్య పరిచయం కొనసాగించాం. ప్రియమైన వాళ్ళరా, అవధి సేవా దినాలు మావి. వింటున్నావా ఈ మాటల్ని? దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అన్ని కలిసి ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, లేక సమృద్ధిగా నీకు ఉన్నప్పుడు కాదు ప్రార్థన గడపాల్సింది. దేవుని నిమిత్తమై హింసింపబడి, కొచ్చబడి, దున్నబడి, తోయబడి, ఎట్టి పరిస్థితులకు కూడా దేవుని పాదాల చెంత కూర్చొని మొరపెట్టేవారుగా నీవు ఉన్నావా?
దేవా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనని ఈరోజు ఈ పౌలు శీల జీవితం కనిపించడం లేదా? ఎప్పుడైతే వీరు ప్రార్థించారో ఈ ప్రార్థన పరులు ఆ ప్రార్థన సమయం పోగొట్టుకున్నామే అనుకుని మదన చెందిన కాబోలు మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ చెరసాల్లో దేవుడు వారికి ప్రార్థనకి అవకాశాన్ని కల్పించాడు. యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి వెంటిగా దూరం వెళ్ళి ప్రేమైన ఒంటరిగా డిస్టర్బెన్స్ లేకుండా బలవంతం చేసి ప్రజలు పంపించి వేసి ఒంటరిగా ప్రార్థించే రీతిగా ఓ గొప్ప అవకాశం వచ్చేసరికి చెరసాల్లో ప్రార్థించడం పాటలు పాడడం ప్రారంభించిన వెంటనే ఖైదీలు వింటున్నారు. అక్కడ మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకోలేను. చూసారు వారి ప్రార్థనకి ఎంత గొప్ప ఆన్సర్ వచ్చిందో. పునాదులు కదిలిపోయాయి, అదిరిపోయాయి. భూకం కలిగింది, చెరసాల అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడాయి. వారివే కాదండోయ్, చెరసాలలో ఉన్న వారి బంధకాలన్నీ ఊడిపోయాయండి. వారు పాడుతుంటే, వారు ప్రార్థిస్తుంటే వారి ప్రార్థనలకి వారి బంధకాలే కాదు, ఈ చుట్టూ ఆ చెరసాల వాటితో పాటు ఉన్న వారి బంధకాలకు ఊడిపోయాయట. వించున్న నా దేవుని బిడ్డలారా, సేవకులారా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఈనాడు లోకంలోని శ్రమకు, లోకంలో ఈ సమస్యని నిజంగా నీవు నేను మనం ప్రార్థపరమైతే, యథార్థంగా ప్రార్థించేవారం అయితే, దేవుని చిత్తం ఇచ్చేవారం అయితే, దావ చిత్తాలుగా ప్రార్థించేవారం అయితే, దేవుని ఇష్టాన్ని మాత్రం నెరవేర్చే ప్రభా నా జీవితంలో అని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి నువ్వు అయితే నీవే కాదు విడిపించబడేది, ఈ లోకం కూడా విడిపించబడుతుంది. నువ్వే కాదు స్వస్థపడేది, ఈ లోకం కూడా స్వస్థపడుతుంది. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు, ఉన్నవాడు అనువాడు, ఆధ్యాత్మికమైన దేవుడు, అల్ఫా ఒమేగా దేవుడు, సజీవుడైన దేవాతి దేవుడు. ఇదిగో మృతిపోతుంది కానీ యుగ యుగములు కూడా సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవాతి దేవుడు ఆయన. మనం సేవించున్నట్టు యేసుక్రీస్తు భగవంతుడు. ఆ దేవుడు నిజముగా ఈ రోజున నీవు ఈ అనుభవాన్ని కలిగి ప్రార్థన చేయగలిగితే, చేసిన వ్యక్తి నువ్వు అయితే, ఒకవేళ చేయకపోతే ఈరోజు ప్రారంభించమని మనం చేస్తున్న బతిమాలు కూర్చున్నాను నేను. నా ప్రియమైన బిడ్డలారా, అనుభవంతో చెప్తున్నాను, ప్రభుత్వం నడిచేడు 42 సంవత్సరాల ఆత్మీయ అనుభవంతో చెప్తున్నా నేను. ప్రార్థనలు గడుపు. బంధకాలు నీకే కాదు ఊడిపోయేది, ఈ లోకంలో బంధకాలు తెగిపోతాయి. విమోచించే దేవుడు మనకున్నాడు. చెరసాలలు తలుపులు తెచ్చుకున్నాయి, బంధకాలు విడిపోయాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, అంటే ఏమవుతున్నాడు ఇక్కడ? ఈయన నిద్రపోతున్నాడు, మేలుకున్నాడు ఈయన. అంటే గాఢ నిద్రలో నిద్రపోతున్నాడు. కానీ చెప్పిన పని ఏంటి ఆయనకు? గమనించారా మాట? 23వ వచనంలో చెరసాల కొట్టిన తర్వాత చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు ఏమని? భద్రముగా కనిపెట్టుకుని ఉండవాలని, భద్రంగా కనిపెట్టుకుని ఉండాలయ్యా ఓ చెరసాల నాయకుడు అని చెప్పి ఓ ఆజ్ఞను జారీ చేసి ఆయనకి ఇస్తే ఆయన తన పని మర్చిపోయిన వాడు గాఢ నిద్రపోయాడు. మరి చెరసాలలో వారందరూ కూడా ఖైదీలు వింటున్నారు, ఆయన మీద గాఢ నిద్రపోయాడు. వింటున్నారు ఈ మాటల్ని? మేలుకొన్నాడు, తలుపు త్వరపడి చూచాడు, ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు. కత్తి దూసి తను తాను చంపుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. వెంటనే పౌలు కలిగి చేసుకుని, ఏ హాని నువ్వు చేసుకుని వద్దయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. ప్రార్థనాపరుడు పౌలు శీలు ప్రార్థించగా బంధకాలు విడిపోయే చెరసాల నాయకుడు చనిపోతుంటే అడ్డుకొని నివారించి, మేమంతా ఇక్కడే ఉన్నామయ్యా అన్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకును సాగిలపడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ప్రార్థనా పరుని ఎదుట, దేవుని యథార్థంగా ఆరాధించు వాని ఎదుట ఈ లోకం సాగిలి పడుతుంది. నమ్ముతున్నావు ఈ మాటల్ని? బైబిల్ చెప్తున్న సత్యం అది.
కీర్తనలో రాయబడి ఉంది. సాగిలపడి చేస్తాను అన్నాడు దేవుడు. వారిని మన్ను నక్కిస్తాను సెలవిచ్చాడు దేవుడు. రాణులను ఉపత్తులు వారు రాణులు నీకు పాలిచ్చు దాదువనే చేస్తాను అన్నాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళారా, సాగిలిపడి దీపం చేసి సాగిలిపడి నమస్కారం చేసి వాడు వెలుపులుగా తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుకు నేనేమి చేయాలి? చూసారా మార్పు ఇక్కడ. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని సజీవుడు నిలిచాడు ఇక్కడ వాడి ప్రార్థన జీవితాన్ని బట్టి. అక్కడ గొప్ప దైవజనుడు ప్రార్థనపరుడు మధ్యాహ్నం వేళ ఎండ వేళ ప్రార్థన చేసుకున్న భక్తుడు పేతురు భక్తుడు సంఘమంతకు అత్యాశగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన కూడా చెరసాలకు చిన్న ప్రార్థన చేసుకుంటే 16 మంది ఆ యొక్క సైనికులు రక్షింపబడి ఉందరేమో. వింటున్నారు ఈ మాటల్ని? ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో మనకొక ఆత్మీయమైన జీవితాన్ని వాక్యులు పరిశీలన చేసుకుందాం. దీపము తెచ్చి ఈ వ్యక్తి చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ నేనేమి చేయాలి? అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందునని చెప్పిన రాత్రికాల సమయంలో తన ఇంటి వారు అందరితో కూడా ఆ రాత్రికాల సమయంలోనే మీకులాగా వినుచున్న నీలాగా ఎంతో కాలం సంఘానికి వెళ్తూ వాక్యాన్ని వింటూ మారుమనసు పొందలేక రక్షింపడలేక ఇంకా 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 కొంతకాలం పోస్ట్పోన్ చేస్తూ జీవిస్తున్నట్టు నీవు వింటున్నావా? ఆ రాత్రికాల సమయంలోనే ఆయన తన ఇంటి వారందరితో కూడా బాప్తిజం పొంది ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచుడు వాడే ఇంటి వారందరితో ఆయన సంతోషించి ఆనందించే వ్యక్తిగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన సంగమా, వించిన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో విన్న నా జీవితంలో నెంబర్ వేద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. మళ్ళీ ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేక ప్రభు నీతోనే మాట్లాడాడు. ఈ మాటలు పెడచొని పెట్టవద్దు, మనం చేస్తున్నా దేవుని బిడ్డ. అత్యధికంగా ప్రార్థన గడుపు. నీ ప్రార్థన సమయం వ్యర్థము చేయవద్దు. ప్రార్థన స్థలమునకు వెళుచుండగా జరిగిన ఇన్సిడెంట్ బట్టి చెరసాల్లో వేస్తే చెరసాల్లో కూడా పౌలుసీలు ప్రార్థించగా దేవుని ఘనమైన కార్యాన్ని జరిగి అక్కడ కూడా ఆ చెరసాలలో ఉన్న వారందరూ కూడా రక్షింపడ్డారు. జైలు రక్షింపడ్డారు, కుటుంబం రక్షింపడింది. పౌలుసీలలో ఒక ప్రార్థన జీవితాన్ని బట్టి నీకుందా? యేసుక్రీస్తు భగవంతుకున్న ప్రార్థన జీవితము, పేతురు భక్తుడుకున్న ప్రార్థన జీవితం నీకు నాకుందా? సంఘము అత్యాశ ప్రార్థన జీవితం నీకుందా? పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తంలో చేయాలని ఆశతో కలిగి ఉన్నావా? దేవుని చిత్తంలో మాత్రమే ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్న జీవితం నీకుందా? నీలో నీ ఇష్టమే నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా, నా ఇష్టం కాదని ప్రభు చిత్తాన్ని మాత్రమే చేస్తూ ప్రార్థన చేసే అనుభవం నీకుందా? లేక నిద్రపోయి మూడోసారి వచ్చి యేసుప్రభు అన్నాడు, ఇక మీరు నిద్రపోండి అన్నాడు. నిద్రపోతారా? మేలుకొని ప్రార్థిస్తావా? ఆలోచించుకో ఒకసారి. నీ విజ్ఞాతిగా వదిలిపెడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఆలోచించు. కుమారి ఆలోచించి చెవి ఎక్కి ఆలకించు. మనవి చేస్తున్నాను, బతిమాలు కొనుచున్నాను. మీ గాడ్ బ్లెస్ యు. ఎంతో ఓపికతో మీరు ఉండి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం విన్న మీ అందరికీ కూడా ప్రభువు యేసు క్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. సిద్ధం కండి. రేపటి పునరుద్ధారణ కొరకు ఆయుధపడండి. వినుచున్న నీవు దేవుని బిడ్డ, ఇతరులకు పరిచయం చేయండి. ఈ సజీవన వాక్యం వినడానికి వారిని తీసుకుని రండి. దేవుని వాక్య సత్య ప్రకారం రండి. యెహోవా మంది వెళుదాం, అక్కడ దేవుని వాక్యం మనకు దొరుకుతుందని ఆయన మార్గం గురించి అక్కడ బోధింపడతానికి సెలవిచ్చి వాక్యం చెప్పడం రీతిగా ఇతరులకు బోధించండి, తెలియచేయండి. అగ్నిలో వచ్చి లాగినట్లు కొందరు లాగి రక్షించమని బతిమాలు కూర్చున్నాను, వేడుకొంచున్నాను. నేను దేవుని సేవకునిగా ఎంచున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు పరిచయం చేయండి, మీ ప్రక్క వారికి తెలియచేయండి. సంతోషిస్తాం మీతో కలిసి. నేను గాడ్ బ్లెస్ యు. ఆసక్తితో ఉన్న మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో ప్రార్థన చేస్తాం. మహా సర్వశక్తి మంత్రుడు మా దేవ, ప్రేమాసుడు మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సుదృఢమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. దేవా, మీరు మాతో ఉన్నందుకై స్తోత్రములు నాయన. మీ సన్నిధిలో నుంచి మీ కృపల వాక్కును పంపి మీరు మాతో మాట్లాడిన నీ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నాను.
నీ కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మా అందరి జీవితంలో ప్రార్థన ఎలాగో నేర్చుకోవాలో నేర్పించారు తండ్రి. మా రక్షకుడు, మా విమోచకుడు, ఆశ్రయకుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయనకు అనుభవమునే మాకు నేర్పించారు. ఆయన గొప్ప ప్రార్థనా జీవితాన్ని మాకు తెలియజేసేందుకే స్తోత్రంలో ఆయన. మేము బలహీనపరచబడి దేవా ప్రార్థన లేమిలో మాలో ఉన్నప్పుడు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రార్థనలో గడుపుడికి మాకు తెలియజేసిన సత్యము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే నీ కృపల వాక్యాన్ని విన్నారో తండ్రి, వారిని దీవించమని వేడుకొచ్చున్నారు. వారి పక్షం విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు. వారిని కనికరించండి ప్రభు, వారిని సిద్ధపరచండి మా ప్రభు. మంచి ప్రార్థనా జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. గంటల తరబడి నీ సదిలో కూర్చోవడానికి సహాయం చేయండి మా ప్రభు. నీతో మాట్లాడడానికి నేర్పించండి నాయన. సత్యమును తెలియచేయండి తండ్రి. మీ ద్వారా బలపరచబడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయన ఈ రాత్రి కలిసి విన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని బతిమాలు కొరుచున్నాను తండ్రి. వారి హృదయ వాంఛలు తెచ్చండి నాయన. వారికి ఏ కొదువు ఉందో మీకు తెలుసు ప్రభు. మీ పళ్ళకు ధనిధి తెచ్చి వారికి సహాయం చేయండి, బలపరచండి నాయన. వారికి ప్రతి వాని కన్నీరు తొడమని ప్రార్థిస్తున్నాను. హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన సారూప్యానికి మార్చబడడానికి కృప అనుగ్రహించుము నాయన. మీ వాక్యమును కట్టబడి వారుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యమును ప్రేమించి వారికి చేయండి దేవా. మీరు ఆజ్ఞాపించేవి నేను చేసి ఉన్నాను తండ్రి. నేను నిష్ప్రయోజకుడైన దాసుడైన ప్రభు, మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభు నాయన. రేపటి పునరుత్థాన దినము గుర్తు మమ్మల్ని ఆయుధపరిచి మీ వాక్యం వినుటకు మాకు సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని, సిద్ధపరచమని మీకు చేసిన వీళ్ళన్నిటి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమం జరిగించండి. ఈ ప్రేమ కొరకే స్తోత్రము నాయన. బిడ్డలు మీరు సిద్ధపరిచి నాయన ఈ ఘనమైన కార్యము చేటుకు పాల్గొనే నీ బిడ్డలు తన దాసుని దీవించి మీ కృప నడిపించి మీ నామాన్ని కనపరుచుకున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మహాగరుడు మన తండ్రి లజ్జన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు లోకన సకల పరిశుద్ధులను ప్రార్థన పరులకును సదాకాలము తన సన్నిధి తోడి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.